హిందూ ధర్మంలో భార్యాభర్తల సంబంధం పవిత్రమైన గృహస్థాశ్రమానికి పునాది. ఇది కేవలం కుటుంబ బంధం కాదు, ధర్మముతో నిండిన జీవన ప్రయాణం. ఋగ్వేదం 10:85లో వివాహం ఒక పవిత్రమైన బంధంగా చెప్పబడింది. భార్యాభర్తలు కలిసి సౌఖ్యం, మంగళం, కుటుంబ శ్రేయస్సు కోసం జీవించాలి. అథర్వణవేదం 14:1లో దాంపత్య జీవితం ఐక్యత, శుభం, గృహశాంతికి మార్గమని భావం కనిపిస్తోంది. అంటే ఇద్దరూ కలిసి ఒక సంతోషకరమైన ఇంటిని నిర్మించాలి. భగవద్గీత 3:19 మనకు స్వార్థం లేకుండా తన కర్తవ్యాన్ని చెయ్యమని బోధిస్తుంది. అదేవిధంగా దాంపత్యంలో కూడా పరస్పర సేవ, అంకితభావం, సహనం చాలా అవసరం. భగవద్గీత 16:1-3 వరకు దైవగుణాలలో దయ, మృదుత్వం, అహింస, శాంతి చెప్పబడాయి. ఈ గుణాలు భార్యాభర్తల సంబంధాన్ని మరింత పవిత్రంగా, బలంగా నిలబెడతాయి. వేద సంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు సహధర్మచారులు, అంటే ధర్మమార్గంలో కలిసి నడిచే జీవిత భాగస్వాములు. భగవద్గీత 17:14-16 వరకు శరీరం, మాట, మనసులో నియమం, మృదుత్వం, పవిత్రత గురించి చెప్పబడింది. ఇవి కుటుంబ జీవితంలో గౌరవం, సహనం, పరస్పర అర్థం చేసుకోవడాన్ని పెంచుతాయి. కలిసి ప్రార్థించడం, కలిసి పూజ చేయడం దాంపత్య బంధాన్ని పవిత్రం చేస్తుంది. దైవభక్తి ఉన్న ఇంటిలో శాంతి, ఐక్యత, మంగళం పెరుగుతాయి. మంచి భార్యాభర్తల సంబంధం మంచి కుటుంబానికి పునాది. అటువంటి ఇల్లు సంస్కారం, ప్రేమ, ధర్మం నిండిన గృహంగా మారుతుంది. ప్రేమ, గౌరవం, సహనం, ధర్మం ఇవే హిందూ దాంపత్య జీవితం యొక్క నిజమైన విలువలు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, మంగళం నిండాలని కోరుకుందాం.